ఇన్ని రోజులు పిల్లలు స్కూల్ కు పోకపోతే టీచర్లు కొట్టుడు బెదిరించుడు పాత ట్రెండ్. బట్ ఫర్ ఏ చేంజ్ పిల్లలకు స్కూల్ నచ్చకపోతే ప్రిన్సిపాల్ నే బెదిరించుడు, స్కూల్ నే లేపేస్తానుడు కొత్త ట్రెండ్. అదేంటి అంటారా? ఇగో ఈ చిన్నోన్ మాటలు ఇంటే మీకేర్కైతది. हमारा तूर देगा नहीं तुरना मत इधर पकड़ के लाओ जी पकड़ के लाओ तो इधर आओ ऐसे ही बताओ ये बताओ तुमको हम पढ़ने के लिए कहते हैं तो खिसियाता है तुम काजी हमारा स्कूल ये तूर देगा. అబ్బరా కొడుకా, నువ్వు తక్కువ నీవు కాదురా బుడ్డోడా. ఇన్నరా ఏమన్నాడో పొట్టోడు. అయిపోయింది పని అయిపోయింది, నేను ఈ స్కూల్నే లేపేస్తా అనుకుంటా సీదా ప్రిన్సిపాల్ కి వార్నింగ్ ఇస్తుండు. కాకుంటే ఆ వార్నింగ్ జర స్వీట్ వార్నింగ్ లెక్క అనిపించి పెద్ద సార్ ఏమనుకుంటా ఇటు పట్టుకరారి రావాన్ని. ఏంద్రా ఏం చేస్తావు అనుకుంటా దగ్గరికి పిలుచుకొని మరి ఆ ముద్దు ముద్దు మాటలను ఈని నవ్వుకుంటా రికార్డింగ్ చేసిండు. బీహార్లో ఉన్న ఓ స్కూల్ అయింది స్వీట్ వార్నింగ్ కథ. మరి ఈ చిన్నోడు అప్పుడే జాయిన్ అయిన నర్సరీ పిల్లగాడో లేకుంటే ఎల్కేజీ యూకేజీ చదువుతుండో గాని పురాగా ఈ స్కూల్ లేపేసేటంత కోపం ఎందుకు వచ్చిందో ఎవరు తెప్పించిర్రో. ఆయనతో టీచర్లు గిట అల్లరి చేస్తే అరుచుకురో తెలియదు గాని నా జోలికి వస్తే మంచిగా ఉండదు అన్నట్టు ఉల్టా స్కూల్ ప్రిన్సిపాల్ కే జలకిస్తుండు. ఈ వీడియోని ఆ సార్ వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టుడు లేటు, కామెంట్లు. ఏం గుండెరా అది, ప్రిన్సిపాల్ కే వార్నింగ్ ఇస్తుండు. ఆ గుండె బతకాలి రా అని ఒకరు. అరే పొట్టోడా, నీకున్న దిల్ పవర్ నాకుంటేనా మా మేనేజర్ గారిని కూడా ఇట్లా పొట్టు అరుచుకుంటుండే. నువ్వు సూపర్ రా అని. ఎంతైనా ఇప్పటి జనరేషనే వేరు, వాళ్ళ రూటే సపరేటు. ఆ ఏజ్లో మేము ముక్కుకెళ్ళి షీమిడి గారుడు, ఒక దిక్కు నోట్లకెళ్ళి సొల్లు గార్చుకుంటా అమ్మా నేర్చుకుంటా ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని ఎదురు చూస్తుండే. అంతెందుకు 10వ తరగతి వచ్చిన ప్రిన్సిపాల్ ను కన్నెత్తి చూడకపోవు. నువ్వు సూపర్ రా బిట్టు అనుకుంటా తీరు కామెంట్లు చేసి షేర్లు చేస్తారు ఈ వీడియోను.